హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ లైబ్రరీ. నేను మీ లక్ష్మి. మన ఛానల్లో ఎద్దనపూడి సులోచన రాణి గారు రాసిన పార్థు నవల చదివి వినిపిస్తున్నాను కదండి. ఈరోజు మనం 4వ భాగంలో ఉన్నాము. 3వ భాగంలో సత్యానికి బాగా సుస్థి చేయటంతో హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత తన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత వాళ్ళు ఇంటికి బయలుదేరుతారు. ఆ తర్వాత 4వ భాగం కథ ఇలా కొనసాగుతుంది. శివాలయం దగ్గర చెరువు మెట్ల మీద కూర్చొని లక్ష్మి పార్థు బట్టలు ఉతుకుతోంది. సిల్కు బట్టలు చాకలి సరిగ్గా ఉతకదు. వేసిన చాలా రోజుల వరకు మళ్ళీ తీసుకొని రాదు. అందుకని లక్ష్మి తనే వాటిని ఉతుకుతోంది. లక్ష్మి బట్టలు పిండి తీసుకొని పైకి వస్తుంటే పై మెట్టు మీద ఎప్పుడు వచ్చాడో రాంబాబు నిలబడి ఉన్నాడు. లక్ష్మి అప్రయత్నంగా ఆగిపోయింది. లక్ష్మి, సత్యం ఇంట్లో లేడా? లేరు. ఎక్కడికి వెళ్ళాడు? ఊరు. ఎప్పుడు వస్తాడు? సాయంత్రం రావాలి. అతనితో అర్జెంటు పనుందే. ఇద్దరూ కలిసి నడిచి వచ్చి శివాలయం ఆవరణ ముందు వరకు వచ్చారు. అక్కడ జీప్ ఆగి ఉంది. అందులో కూర్చొని ఉన్న డ్రైవర్ రాంబాబు కోసం వేచి చూస్తున్నాడు. సత్యం రాంబాబు ఉద్యోగ విషయంలో కాంట్రాక్టర్ గారితో మాట్లాడిన తర్వాత అతని ఉద్యోగపు హోదా పెరిగింది. జీతం కూడా ఎక్కువైంది. రాంబాబు జీప్లో అప్పుడప్పుడు ఈ ఊరి మీద నుంచి అడవుల్లోకి వెళ్తూ ఉంటాడు. వెళ్ళేటప్పుడో వచ్చేటప్పుడో ఒక్క నిమిషం సత్యం దగ్గర ఆగి వెళ్తూ ఉంటాడు. సత్యం అన్నమాట ప్రకారమే జరిగింది. మెల్లిగా రాంబాబుని కూడా ఆ ఊరి వ్యవహారాల్లో దింపాడు. క్రమంగా రాంబాబు అతడికి కుడిభుజంలా అయ్యాడు. ఆ ఊరికి త్వరలోనే పోస్టాఫీసు, స్కూలు వస్తాయని అందరికీ తెలిసింది. నిన్ను ఇంటి దగ్గర దించి వెళ్తాను పదా అన్నాడు. వద్దు, నేను వెళ్ళిపోతాను. అతను మళ్ళీ అడిగి బలవంతం చేయలేదు. నేను వచ్చానని సత్యానికి చెప్పు. అతను రాగానే నా దగ్గరికి పంపు. అలాగే. అతను వెళ్ళి జీప్లో కూర్చున్నాడు. జీప్ వెళ్ళిపోయింది. లక్ష్మి ఇంటికి వస్తుంటే వర్ధనమ్మ ఎదురైంది. ఇదిగో లక్ష్మి, నేనే మీ ఇంటికి వద్దామని అనుకుంటున్నానమ్మా. మా హైమ నీకు ఉత్తరం రాసింది అంటూ ఇంట్లోకి తిరిగి వెళ్ళి ఉత్తరం తెచ్చి ఇచ్చింది. హైమ ఆవిడ మేనకోడలు. మొన్న వచ్చినప్పుడు బాగా స్నేహమైంది. చాలా కలుపుగోలు స్వభావం. కొత్తగా పెళ్ళయింది. అప్పటికి ఇంకా అత్తగారింటికి వెళ్ళలేదు. వెళ్ళగానే మొట్టమొదటి ఉత్తరం నీకే రాస్తానంటూ వాగ్దానం చేసింది. వర్ధనమ్మ ఇచ్చిన ఉత్తరం చూడగానే లక్ష్మికి సంతోషం కలిగింది. హైమ అన్నమాట నిలబెట్టుకుందన్నమాట. లక్ష్మి వర్ధనమ్మ చెప్పిన కబుర్లు విని నింపాదిగా ఇంటికి వచ్చేసరికి రాంబాబు ఇంటి అరుగు మీద కూర్చొని ఉన్నాడు. లక్ష్మి తెల్లబోయినట్లు చూసింది. డ్రైవర్ జీప్ బాగు చేస్తున్నాడు. సత్యం ఎలాగూ వస్తాడేమోనని ఇటు వచ్చాను. నయం, ఆ అడవి మధ్యలో ఆగిపోలేదు అన్నాడు. లక్ష్మి తాళం తీసి తలుపులు తెరిచి ఇంట్లోకి వచ్చింది. పార్థు స్కూల్ నుంచి ఇంకా ఇంటికి రాలేదు. రాంబాబు లోపలికొచ్చాడు. పార్థు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు. ఆ పూట పార్థు మనసు గాలిపటంలా గాలిలో పైకి ఎగిరిపోతుంది. కిందటి వారం స్కూల్లో జరిగిన వ్యాసరచన పోటీల్లో అతనికి ప్రథమ బహుమతి వచ్చింది. మన జాతిపిత గాంధీ అనే వ్యాసం రాయటానికి తను ఎంతగానో కష్టపడ్డాడు. 2 రోజులు వరుసగా రాత్రిపూట తండ్రి దగ్గర కూర్చొని గాంధీ గారిని గురించి శ్రద్ధగా విన్నాడు. తర్వాత ఆ విన్నదంతా గుర్తుపెట్టుకొని తనకు తోచిన విధంగా 4 పేజీలు సుదీర్ఘమైన వ్యాసం రాశాడు. తండ్రి అది చదివి ఆ 4 పేజీలని 2 పేజీలకు మించకుండా ఎలా రాయాలో వివరించాడు. పార్థు మళ్ళీ రాశాడు. తండ్రి శభాష్ అని మెచ్చుకున్నాడు. పార్థుకి ఎంతో ఉత్సాహం వచ్చింది. అది బాగా చదివి కంఠస్థం చేసి స్కూల్లో ఒక్క పదం కూడా మర్చిపోకుండా రాశాడు. ఆ కష్టానికి తగిన బహుమతి దొరికింది. పార్థుకి చెప్పలేని సంతోషంగా ఉంది. సమయానికి తండ్రి ఊళ్ళో లేకపోవటం కాస్త నిరుత్సాహంగా అనిపించినా ఈ వార్త ఎప్పుడెప్పుడు తల్లికి చెబుతానా అన్నంత ఆత్రంగా ఇంటికి పరిగెత్తుకు వచ్చాడు. ఇంటి తలుపులు చేరవేసి ఉన్నాయి. పార్థుకి తల్లిని తమాషా చెయ్యాలని చిలిపి ఊహ కలిగింది. అప్పుడప్పుడు అలా చప్పుడు చేయకుండా వెనక నుంచి వెళ్ళి భై అంటూ బెదిరించడం. లక్ష్మి ఉలిక్కిపడి వెన్ను చరుచుకొని పార్థును దగ్గరకు లాక్కుంటూ చిలిపి వెధవ అంటూ బుగ్గల మీద అటూ ఇటూ వెచ్చటి ముద్దలతో నింపటం అలవాటే. పార్థు పుస్తకాల సంచి మెడక తగిలించుకొని వెనక్కి వేసుకొని పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ వంగి నడుస్తూ వంట ఇంటి వైపు వచ్చాడు. అక్కడెవరివో తగ్గు స్థాయిలో మాటలు వినిపిస్తున్నాయి. ఆ వ్యక్తి ఎవరా అని పార్థు గమనించే లోపలే చంకల కింద కనిపిస్తున్న కర్రలు అతను రాంబాబు అని తెలియచేశాయి. రాంబాబు 2 చేతులు లక్ష్మిని పొదివి పట్టుకొని ఉన్నాయి. అతను లక్ష్మిని మాటి మాటికి గట్టిగా పెదవుల మీద, చెంపల మీద, నుదురు మీద ముద్దు పెట్టుకుంటూ, భగవంతుడు నీకోసమే నన్ను ఇలా పంపాడు లక్ష్మి. కాదు, నా కోసమే నిన్ను ఇలా ఉంచాడు. మనిద్దరం ఒకరికి ఒకరం అనే సంగతి రుజువైపోయింది. నా మాట కాదనుకు లక్ష్మి. నేను సత్యంతో మాట్లాడేస్తాను. నాతో వచ్చేయి.
మొన్నటి నుంచి నా మనసులో లేదు. మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం, పెళ్లి చేసుకుందాం, హాయిగా ఉందాం. నువ్వు ఊ అని లక్ష్మి. అతను ఆ మాట కోసం ఆతురతగా తొందర చేస్తున్నాడు, బలవంతం చేస్తున్నాడు. కానీ లక్ష్మి మాట్లాడలేదు. చెంపల మీద కన్నీళ్లు జారుతూ ఉండగా మూగదేవతలా మౌనంగా ఉండిపోయింది. ఇందులో అన్యాయం ఏమీ లేదు లక్ష్మి. నువ్వు వెరవాల్సిన పని ఏం లేదు. సత్యంతో నేను మాట్లాడతాను, నేను ఒప్పిస్తానంటున్నానుగా. ఊహూ, ఈ సంగతి ఆయనకు తెలిసే కంటే నేను చావటం నయం అస్పష్టంగా అంటోంది లక్ష్మి. పార్థు చిత్తరువులా నిలబడి ఆ ఇద్దరిని చూస్తున్నాడు. కళ్ళు పత్తికాయల్లా చేసుకొని ఇది నిజమా అన్నట్టుగా తెల్లబోయినట్టుగా చూస్తున్నాడు. యుద్ధం మామయ్య తల్లిని అలా పట్టుకోవటం, ముఖం మీద ముద్దులు పెట్టుకోవటం చూడగానే తనకి మనస్సులో అసహ్యం లాంటిది కలిగింది. వాళ్ళిద్దరూ ఇంకా ఏదో మాట్లాడుకుంటూనే ఉన్నారు. పార్థు చప్పును వెనక్కు తిరిగి పరుగులాంటి నడకతో బయటికి పారిపోయి వచ్చాడు. అతని కాళ్ళకి చిత్రమైన శక్తి వచ్చింది. ఆ పరుగు ఆపకుండా వీధులు మలుపులు తిరిగి శివాలయం దగ్గరికి వచ్చాడు. అక్కడున్న పచ్చకన్నేరు చెట్ల మధ్యకి చేతిలో సంచి, టిఫిన్ క్యారియరు విసిరికొట్టాడు. వగరుస్తూ అక్కడ నేల మీద కూలబడి మోకాళ్ల మధ్య తలదూర్చుకున్నాడు. అతనికి అసహ్యంగా ఉంది. చిచి అనిపిస్తుంది. చెప్పలేనంత కసిగా ఉంది. యుద్ధం మామయ్యని చితకతన్నాలని అనిపిస్తుంది. ఈ యుద్ధం మామయ్య అసలు మంచివాడు కాదు, అందుకే అమ్మని అలా చేశాడు. నాన్న ఎంత మంచివాడు, అసలు ఎప్పుడూ అమ్మని ముట్టుకోడు. పార్థుకి గుండెల నిండా గంపెడు దిగులు ముంచుకొచ్చింది. అమ్మ ఆ మామయ్యని ఏమీ తిట్టదేం? మామయ్య అంటే ఇష్టమేనా? వెళ్ళిపోదాం రమ్మని పిలుస్తున్నాడు, పెళ్లి చేసుకుందాం అంటున్నాడు. అంతా అచ్చు పాండు భార్యలాగానే చేస్తోంది అమ్మ. అయితే అమ్మ తనని వదిలి వెళ్ళిపోతుందేమో. నాన్న కూడా పాండులాగానే ఏ రైలు కిందైనా తలబెట్టి చచ్చిపోతాడు కాబోలు. అప్పుడు తనకెవరుంటారు? అందరూ పాండు కొడుకుని తిట్టినట్టే తిడతారు. అంతే, అట్లాగే జరుగుతుంది. చీచి, అమ్మ పాండు భార్యలాగా చెడ్డది కాదు. అయినా ఇట్లా చేస్తుందేమిటి? పార్థు మనసు నిండా అర్థం లేని భయాలన్నీ కారు చీకట్లలా ముసుగు రావటంతో చెప్పలేనంత భయం వేయసాగింది. భయం, దిగులు మూకుమ్మడిగా రావటంతో ఏడుపు వచ్చేసింది. అక్కడే ఏడుస్తూ కూర్చున్నాడు. గుడిలో సంధ్యాదీపం వెలిగించి గంట వాయించి ఇంటికి వెళుతున్న పూజారికి సన్నగా వెక్కి వెక్కి ఏడుస్తున్న ధ్వని వినిపించడంతో ఆగాడు. 10 రోజుల క్రితం ఆ పచ్చగన్నేరు చెట్ల మధ్య పాము కనిపించింది. అప్పటినుంచి ఆయన సాయంత్రం సంధ్యవేళ కాకముందే దీపం వెలిగించి వెలుగు ఉండగానే ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఏడుపు వినిపించగానే ఎవరెక్కడా అని బిగ్గరగా అన్నాడే తప్ప దగ్గరికి వెళ్ళలేదు. పార్థు సమాధానం చెప్పలేదు. ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఎవరంటే మాట్లాడరేం? ఆయన కోపంగా గద్దించాడు. నేను పార్థుని బెక్కుతూ అన్నాడు. ఎవరు? పార్థా? ఆయన ధైర్యం చేసి అక్కడికి వచ్చాడు. ఏమిట్రా పార్థు, ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావెందుకు? మీ అమ్మ కొట్టిందా అని అడిగాడు. పార్థు లేతన్నట్టు తల ఊపాడు. ఏమైంది మరి? లేచి ఇక్కడికి రా, అక్కడ కూర్చోకు. ఆయన లబలబలాడాడు. పార్థు లేవలేదు. నీకేలా చెప్పేది? చీకటయింది, మొన్ననే అక్కడ పాము కనిపించింది. పార్థుకి భయం వేసినా లేవలేదు. పాము రాని, నన్ను కరవని అన్నాడు. నువ్వు లేచి వస్తావా రావా? రాను. మా నాన్న వచ్చే వరకు నేను ఎక్కడికి రాను. హారిబడవా? అసలు సంగతి నాకు ఇప్పుడు అర్థమైందిలే. మీ అమ్మ మీద నీకు కోపం వచ్చిందన్నమాట. మా తండ్రివిగా అక్కడి నుంచి లేచి ఇక్కడికి వచ్చి కూర్చో. మండపం చూపించాడు. ఏం పిల్లాడివిరా, బొత్తిగా నీకు భయమే తెలియదు. ఆయన విసుక్కుంటూ వెళ్ళాడు. 10 నిమిషాల అనంతరం ఆ ఆవరణలో పూజారితో పాటు లక్ష్మి గొంతు కూడా వినిపించింది. అసలు స్కూల్ నుంచి వాడి ఇంటికి రాలేదు బాబాయ్. నాకు తెలియనే తెలియదు. నేను ఇంకా రాలేదు ఏమిటా అని కంగారు పడుతున్నాను. ఏడి, ఎక్కడా? తల్లి మాట వినగానే పార్థు మెల్లగా చెట్ల గుబుర్లను తప్పించుకొని నంది వైపు వెళ్ళాడు. అక్కడ నంది మెడ పట్టుకొని అటువైపుగా నిలబడ్డాడు. ఏడి, ఇక్కడ లేడే అంది ఆదుర్దాగా లక్ష్మి. ఇక్కడే కూర్చుని ఉన్నాడమ్మా. అవిగో వాటి టిఫిన్ క్యారియరు, పుస్తకాల సంచి ఆయన చూపించాడు. లక్ష్మి ఆ 2 చేతిలోకి తీసుకుంది. పార్థు అని పిలిచింది. పార్థుకి ఆ పిలుపు వినగానే కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. మా తండ్రివిగా ఆ చీకట్లో ఆ గన్నేరు చెట్లలో ఉండకు, ఇలా రా బతిమలాడుతున్నట్లుగా పిలిచింది. నేను రా అన్నట్లుగా తల ఊపాడు. ఆ ముఖంలో బిగబట్టుకున్న దుఃఖం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. చిట్ట చివరికి ఎలాగైతేనేం లక్ష్మి పార్థు ఉన్న చోటు కనుక్కొని దగ్గరికి వచ్చింది. పార్థు తల్లిని చూడగానే పారిపోబోయాడు. లక్ష్మి చప్పున చెయ్యి అందుకోవటంతో ఇక దూరం వెళ్ళటం సాధ్యం కాలేదు. నువ్వు అసలు స్కూల్ నుంచి సరాసరి ఇంటికి ఎందుకు రాలేదు? లక్ష్మి ఆరా తీస్తుంటే సమాధానం చెప్పలేని వాళ్ళ తల తిప్పుకున్నాడు. స్కూల్లో నిన్ను ఎవరైనా మళ్ళీ కొట్టారా?
ఎటో చూస్తున్న పార్థు సమాధానం చెప్పలేదు. ఏమైంది చెప్పు. లక్ష్మి ఎంత బతిమిలాడినా చెప్పలేదు. దగ్గరకు తీసుకోబోతే చేతులతో దూరంగా తోసేశాడు. లక్ష్మికి ఎన్నడూ లేనిది ఈరోజు కొడుకు ప్రవర్తన అర్థం కాలేదు. కానీ ఏదో కారణం లేకపోతే కొడుకు ఇలా చేయడని ఆమెకు తెలుసు. ఇంటికి వెళదాంరా. నేను రాను. ఎందుకని? నాన్న వచ్చే వరకు రాను. ఓహో, అయితే అబ్బాయి గారు ఏదో పెద్ద తప్పే చేశారన్నమాట అంది నవ్వుతూ. నేనేం తప్పు చేయలేదు రోషంగా అన్నాడు. ఎంతోసేపు బతిమిలాడి చివరికి పూజారి సాయంతో బలవంతంగా ఇంటికి తీసుకుని వచ్చింది. ఏదో జరిగి ఉంటుందమ్మా, లేకపోతే పార్థు ఎప్పుడూ అట్లా చెయ్యడు. మెల్లిగా అడిగి తెలుసుకో, కేకలయ్యేకు ఇంటి దగ్గర దింపుతూ అన్నాడు. అక్కడ అరుగు మీద రాంబాబు సిగరెట్ కాలుస్తూ కనిపించాడు. రాంబాబు గారా, ఎప్పుడొచ్చారు అంటూ పూజారి పలకరించాడు. ఇప్పుడేనండి, జీప్ చెడిపోయింది. డ్రైవర్ మెకానిక్ కోసం గుళ్ళపాడు వెళ్ళాడు, అందుకని అన్నాడు రాంబాబు. తల్లి లాక్కొస్తుంటే సాగుతూ ఇంట్లోకి వస్తున్న పార్థుకి రాంబాబు చెప్పిన ఈ మాట వినగానే మండిపోయింది. ఇప్పుడే వచ్చాట, ఎంత అబద్ధం అనుకున్నాడు కసిగా. ఏమిటి లక్ష్మి, నీ కొడుకు ఏమైందట? రాంబాబు లక్ష్మిని అడిగాడు. లక్ష్మి అతనికి సమాధానం చెప్పకుండా పార్థుని లోపలికి లాక్కు వచ్చింది. పార్థు చేత బట్టలు బలవంతంగా మార్పించింది. రాంబాబుకి పార్థుకి అన్నం పెట్టి పిలిచింది. నేను రాను, మంచం ఎక్కి పడుకుంటూ అన్నాడు. అన్నం తినకుండా పడుకుంటావా? పార్థు జవాబు చెప్పలేదు. లక్ష్మి సహనం అంతరించింది. వచ్చి అన్నం తింటావా లేదా? తినను. సరే మానేయ్. నువ్వు తినకపోతే నేను కూడా తిన్నో అంది లక్ష్మి. లక్ష్మి, నీ కొడుకు చాలా మొండివాళ్లా ఉన్నాడు అన్నాడు రాంబాబు. ఈరోజు వీడికి ఏం పిచ్చి పట్టిందో, ఎప్పుడు ఇలా చెయ్యడు అంది బాధగా. రాంబాబు భోజనం అవగానే లక్ష్మి వంట ఇంటి తలుపులు వేయసాగింది. కిటికీ తలుపులు మూస్తోంది. మళ్ళీ తన మూలంగా తల్లి అన్నం తినకపోవటం పార్థుకి బాధగా అనిపించింది. లేచి వచ్చి పీట వాల్చుకొని మౌనంగా కూర్చున్నాడు. అన్నం తింటావా కొడుకుని అడిగింది. సమాధానం చెప్పలేదు. లక్ష్మి తనకి వాడికి కంచాలు పెట్టింది. అన్నం కలిపి కొడుకు నోట్లో పెడుతూ, ఈరోజు నాకు ఎంత కోపం తెప్పించావో తెలుసా? ఎప్పుడైనా అట్లా చేశావా నువ్వు, పిచ్చి వెధవా అంది. సమాధానంగా పార్థు బావురుమన్నాడు. లక్ష్మి తెల్లబోయింది. ఏమైందిరా ఇవాళ అంటూ దగ్గరికి తీసుకుంది. నువ్వు యుద్ధం మామయ్యతో వెళ్ళిపోవద్దు, నాన్న రైలు కింద పడి చచ్చిపోతాడు చెప్పాలని నోటి చివరి వరకు వచ్చింది. లక్ష్మి, కాసిన మంచినీళ్ళు ఇస్తావా అని రాంబాబు అక్కడికి రావటంతో అనలేకపోయాడు. భోజనాలు అయ్యాయి. చీకట్లో భయపడ్డాడో ఏమిటో అనుకుంది లక్ష్మి. పార్థు తండ్రి లేనప్పుడు తల్లి దగ్గర పడుకోవటం అలవాటు. ఈరోజు మామూలుగా కాకుండా తల్లి మెడ చుట్టూ చేయి వేసి ఖర్చుకున్నట్లు పడుకున్నాడు. పిచ్చి సన్యాసి అనుకుంది లక్ష్మి జుట్టు సరిచేస్తూ. మామూలుగా పార్థు పడుకుంటే మళ్ళీ లేవడు. కానీ ఈరోజు అలజడి చెందిన మనసుతో పడుకోవటం వల్ల అర్ధరాత్రి వేళ లేచాడు. పార్థు లేచేసరికి లక్ష్మి పార్థు పక్కన లేదు. అమ్మా మెల్లగా పిలిచాడు. లక్ష్మి పలకలేదు. పార్థు మెల్లగా లేచాడు. పక్కనున్న మంచం మీద యుద్ధ మామయ్య కూడా లేడు. పార్థుకి దిగులేసింది. మామయ్య అమ్మని తీసుకెళ్ళిపోలేదు కదా, తనని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోలేదు కదా. భయంతో అతనికి చెమటలు పోశాయి. ఇల్లంతా వెతికాడు. తల్లి అతను ఇద్దరూ ఎక్కడా లేరు. అమ్మా పిచ్చివాడిలా అరిచాడు. ఆ అరుపు వినగానే చటుక్కున దొడ్డు తలుపులు తెరుచుకున్నాయి. లక్ష్మి పరిగెత్తుకుని వచ్చింది. పార్థు, ఏమిట్రా? చప్పున మంచం దగ్గరకు వచ్చింది. పార్థు ఒంటి నిండా చెమటలు కారుతున్నాయి. ఏమిట్రా నాయన, పెడగల వచ్చిందా? మంచం మీద కూర్చొని కొడుకుని తన గుండెల్లో కదుముకుంటూ అంది. పార్థు రెక్కకి దెబ్బ తగిలిన చిన్న పెట్టలాగా వణుకుతూ తల్లి దగ్గర ఒదిగినట్టుగా తల్లి గుండెల్లో తలదూర్చుకున్నాడు. లక్ష్మి కొడుకు భుజాల మీద వీపు మీద నిమిరింది. కొద్దిసేపటికి తేరుకున్నాడు. యుద్ధం మామయ్య జీప్ బాగా వచ్చిందట, అప్పుడే వెళ్ళిపోయాడు. నాకు నిద్ర పట్టలేదు, అందుకని చల్లగాలికి దొడ్లోకెళ్ళి కూర్చున్నాను అంది. నువ్వు కూడా రా, కాస్త చల్లగాలి తగిలితే ఆ చెమటలు పోతాయి. ఎత్తుకుని దొడ్లోకి తీసుకువచ్చింది. పార్థు గుండెల మీద భయం ఎవరో దింపేసినట్లు పోయింది. మా అమ్మ మంచిది, ఆ యుద్ధం మామయ్య చెడ్డవాడు అనుకున్నాడు. మర్నాడు సత్యం ఊరి నుంచి వచ్చాడు. ఆదివారం కావటం వలన పార్థు ఇంట్లోనే ఉన్నాడు. రాత్రి లాస్ట్ బస్ అందలేదోయ్, నానా అవస్థ అయింది కాళ్ళు కడుక్కుంటూ చెప్పాడు. పార్థు ఉత్సాహంగా తనకి వ్యాసరచన పోటీలో ప్రథమ బహుమతి వచ్చిన వైనం చెప్పాడు. నా బంగారు కొండ, ఇలాంటివి ఇంకా ఎన్నో ఎన్నో తెచ్చి నాకు ఇవ్వాలి మురిపంగా అన్నాడు సత్యం. లక్ష్మి జీప్ చెడిపోయి రాంబాబు వచ్చిన వైనం చెప్పింది. నేను ఈరోజు గుళ్ళపాడు వెళ్ళి అతను కలుస్తానులే అన్నాడు సత్యం. లక్ష్మి నిన్న పార్థు చేసిన మారం అంతా చెప్పింది. అదేమిటి అలా చేసావెందుకు, ఏమైంది కొడుకుని దగ్గర తీసుకుంటూ అడిగాడు.
పార్థు తను చూసిందంతా తండ్రికి చెప్పేయాలనిపించింది. కానీ ఎలా చెప్పాలో తెలియలేదు. ఈసారెప్పుడైనా అలా చేస్తే వీపు మీద 4 అంటిస్తాను అంది లక్ష్మి. ఆ అంటిస్తావు. ఆ అంటించిన వాటికి 10 రేట్లు నీ వీపు మీద కూడా మోగుతాయి అన్నాడు సత్యం నవ్వుతూ. మళ్ళీ మాటల సందర్భంలో రాంబాబు విషయం వచ్చింది. రాంబాబుకి ఈ ఊళ్ళోనే ఇల్లు చూస్తున్నానోయ్. అతని పని ఇటువైపు అడవిలోనే ఉంది. ఊళ్ళో ఉన్న కాసేపు నాతో ఉంటాడు అన్నాడు. లక్ష్మి తలదించుకుంది. పార్థు తల్లి వైపే చూస్తున్నాడు. ఏమంటావు చెప్పు అన్నాడు సత్యం. మనకెందుకు వచ్చిన గొడవండి? అతని బాధ ఏదో అతనే పడతాడు. కాంట్రాక్టర్తో మీరు మాట్లాడకుండా ఉంటే పోయేది. మాట్లాడినందువల్ల లాభమే కానీ నష్టం జరగలేదు కదా. నిజమే అనుకోండి. ఆ కాంట్రాక్టర్కి ఏదైనా కోపం వస్తే గట్టిగా అనలేడేమో. ఇప్పుడు అతనికి కష్టం వేసినా మీ మొహమాటం వల్ల భరించి ఊరుకోవచ్చు. నీ బుర్ర ఈ మధ్య చాలా విశాలంగా ఆలోచిస్తోందే. సత్యం తమాషా చేశాడు. రాంబాబు సత్యం మీటింగ్కి వెళ్ళి తిరిగొచ్చారు. రాంబాబు చేతిలో చాక్లెట్ల పొట్లం అరటిపళ్ళు ఉన్నాయి. ఇంట్లోకి రాగానే పార్థు అని పిలిచాడు సత్యం. హోంవర్క్ చేసుకుంటున్న పార్థు తండ్రి కంఠం వినగానే పుస్తకం వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎంతో సంతోషంగా వచ్చిన పార్థు తండ్రి పక్కన ఉన్న రాంబాబును చూడగానే నవ్వు మాయమవగా ముఖం గంటు పెట్టుకున్నాడు. ఇదిగో రాంబాబు అందించాడు. పార్థు తీసుకోలేదు. చూడనట్టే విననట్టే ఊరుకున్నాడు. తీసుకో, మామయ్య నీకోసమే తెచ్చాడు అన్నాడు సత్యం. ఆయన నాకు మామయ్య కాదు. గుప్పెళ్ళు బిగించి నిలబడిన పార్థు ఎటో చూస్తూ అన్నాడు. మామయ్య కాదు? మరి ఎవరు? పార్థు ఏదో అనటానికి నోరు తెరిచి అక్కడ తల్లిని చూసి ఆగాడు. కొడుకు ప్రవర్తనకి సత్యానికి చిరాకు కలిగింది. ముందు వచ్చి అవి తీసుకో ఆజ్ఞాపించినట్టుగా అన్నాడు. పార్థు తండ్రి ఆజ్ఞకి బద్ధుడైనట్లుగా యుద్ధంలో కదులుతున్న సైనికుల్లా నిటారుగా నడుస్తూ రాంబాబు దగ్గరికి వచ్చాడు. రాంబాబు చేతిలో సంచి అతను ఇచ్చినవి విసురుగా తీసుకున్నాడు. వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే సత్యం థ్యాంక్స్ చెప్పవే అన్నాడు. థ్యాంక్ యూ. ఆ అనటంలో చాలా కోపం ఉంది. నో మెన్షన్ ప్లీజ్. పార్థు, నా మీద నీకు ఎందుకు కోపం వచ్చిందో చెప్పవు? రాంబాబు పార్థు చెయ్యి అందుకుంటూ అన్నాడు. పార్థు వెంటనే ఆ చెయ్యి గట్టిగా కొరకటం, రాంబాబు కెవ్వుమనటం క్షణంలో జరిగిపోయాయి. ఒక్క నిమిషం అక్కడ అతి భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. బాప్రే! నెత్తురు చిందుతున్న ఘాట్ చూసుకుంటూ అన్నాడు రాంబాబు. లక్ష్మి చప్పున ముందుకు రాబోయి ఆగిపోయింది. అప్పటికే సత్యం పార్థు చెయ్యి దొరకబుచ్చుకొని గుంజాడు. పార్థు, ఏమిటా పని? నిప్పులు కక్కినట్టుగా ఎర్రబడిన కళ్ళతో అన్నాడు. ఇంకా కరుస్తాను, తంతాను, తుపాకీ ఉంటే కాల్చేస్తాను. ఈ మామయ్యని మన ఇంటికి రావద్దను, మన ఇంటి నుంచి వెళ్ళిపోమ్మను. పార్థు అరుస్తుంటే కోపం మాట మర్చిపోయి తెల్లబోయిన సత్యం పార్థు పార్థు అంటూ గట్టిగా పట్టుకున్నాడు. వారం రోజుల నుంచి పార్థు చిన్నారి గుండెల్లో అణుచుకున్న అసహ్యం, క్రోధం ఒక్కసారిగా బయటపడ్డాయి. వెళ్ళిపో, మా ఇంట్లోంచి వెళ్ళిపో అంటూ తండ్రి చేతుల్ని ఒక్కసారి తప్పించుకొని వెళ్ళి రాంబాబు మీద పడి కుమ్మినట్టుగా తలతో చేతులతో కుమ్మాడు. యథాలాపంగా నిలబడిన రాంబాబు చంకల కింద కర్రలు బ్యాలెన్స్ తప్పగా కింద పడ్డాడు. సత్యం చటుక్కున వెళ్ళి రాంబాబుని పట్టుకున్నాడు. అతని మీద పడబోతున్న పార్థుని తల్లి వెనక్కు లాగింది. పార్థు, ఏమిట్రా ఇది? భయంగా అంది. రాంబాబుని రెక్కలు పట్టి లేవదీసి కింద పడిన కర్రలు తీసి అందించిన సత్యం పళ్ళు బిగించినట్టుగా లక్ష్మి పట్టుకుని నిలబడిన పార్థు వైపు వచ్చాడు. మరో క్షణంలో పార్థు చెంపలు అదిరిపోయాయి. పొగరబోతు విధవ, వెళ్ళి మామయ్యకు ఇంకెప్పుడు అలా చేయని క్షమాపణ చెప్పు. చెప్పను, నేను చెప్పను ఏడుస్తూనే తల విదిలిస్తూ అన్నాడు. సత్యం మళ్ళీ చెయ్యి ఎత్తబోతుంటే రాంబాబు చప్పున అడ్డు వచ్చాడు. ఊరుకోండి, ఆ అబ్బాయికి నేనంటే ఇష్టం లేదేమో, పసిపిల్లవాడు, మనం అర్థం చేసుకోవాలి. సత్యం పార్థుని అడిగాడు. ఏరా, మామయ్య అంటే నీకు ఇష్టం లేదా? లేదు, ఏడుస్తూనే గట్టిగా వచ్చింది సమాధానం. ఎందుకని? సత్యం రెట్టించాడు. నాకిష్టం లేదు. అసహ్యం అంతా చూపిస్తున్నట్లు చేతిలో చాక్లెట్లు అరటిపళ్ళు కింద గిరాటు కొట్టాడు. ఎందుకని చెప్పవేం? ఈ పార్థు మాట్లాడలేదు. చాలాసేపు అయిన తర్వాత ఎప్పుడు సత్యం పార్థు ఉంటే కబుర్లతో నవ్వులతో సందడిగా ఉండే ఆ ఇల్లు శ్మశాన నిశ్శబ్దంలా మౌనంగా ఉండిపోయింది. వీడు ఇలా ఎందుకయ్యాడు లక్ష్మి? బాధగా అన్నాడు సత్యం. ఏమోనండి, నాకు తెలియటం లేదు అంది లక్ష్మి భయంగా. ఏదో ఉంది, గట్టి కారణం లేకుండా వాడలా చెయ్యడు అనుకున్నాడు. తర్వాత సత్యం లాలనగా పార్థు మనసులో ఉన్నమాట బయటకు తీయటానికి ఎంతో ప్రయత్నించాడు. కానీ సాధ్యం కాలేదు. రాంబాబు పేరు ఎత్తితేనే ఎందుకలా ముఖం మార్చుకుంటున్నాడు సత్యానికి అంతుపట్టలేదు. ఈ మాట విన్న రాంబాబు తేలిగ్గా తోసి పారేస్తూ, వాడి మనసు మీకు తెలియదేమో, నాకు బాగా తెలిసింది. వీడికి మీరంటే చాలా ప్రేమ.
నేను వచ్చిన తర్వాత ఈ వ్యవహారాలతో మనం ఎక్కువగా కలిసి తిరుగుతున్నాం. నా మూలంగా మీరు ఇంట్లో ఎక్కువగా ఉండటం లేదని, బయట తిరుగుతూ ఉన్నారనే బాధ అయి ఉంటుంది. చిన్నపిల్లాడు, అదంతా ఎలా విడమర్చి చెప్పగలడు? మనం అర్థం చేసుకోవాలంతే అన్నాడు. సత్యం గుండెల మీద నుంచి కొండంత భారం దింపినట్లయింది. బాగానే ఉంది, నిజమేలేండి, అంతే అయి ఉంటుంది. దీనికి విరుగుడు ఒక్కటే, మీరు మా ఇంటికి ఎక్కువగా వస్తూ వాడితో బాగా మాట్లాడితే సరి అన్నాడు. అంతే అంతే అని అంగీకరించాడు రాంబాబు. పార్థుని పరీక్ష చేసి రకరకాల ప్రశ్నలు వేసి డాక్టర్ గదిలోంచి బయటికి వచ్చాడు. అక్కడ బెంచి మీద కూర్చుని ఉన్న సత్యం లేచి నిలబడ్డాడు. అతని ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. కూర్చోండి సత్యం గారు, మీ అబ్బాయి జనరల్గా చూస్తే ఆరోగ్యంగానే ఉన్నాడు. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారేమో నా అనుమానం. సత్యం కూర్చున్నాడు. లేదు డాక్టర్, వాడిలో చాలా మార్పు వచ్చింది. ఇదివరకు ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండేవాడు. చదువులో కూడా చాలా శ్రద్ధ కనపరిచేవాడు. ముఖ్యంగా వాళ్ళమ్మని ఒక క్షణం వదిలేవాడు కాదు. ఇప్పుడు అవన్నీ పోయాయి. సరిగ్గా చదవటం లేదని స్కూల్లో మాస్టర్లు చెబుతున్నారు. తల్లి ఎత్తుకోపోతే రాడు. నన్ను చూస్తే బెదురుగా దూరంగా వెళ్ళిపోతాడు. ఎంతో చిలిపిగా నవ్వుతూ తుళ్ళుతూ ఉండేవాడు. ఇప్పుడు ఎంతసేపు ఒక మూల కూర్చుంటాడు. వాడిలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో నాకు అంతుపట్టగా మీ దగ్గర తీసుకొచ్చాను. డాక్టర్కి సత్యం భయం అర్థం లేనిదే కనిపించింది. మీ అబ్బాయి అంటే మీకు విపరీతమైన ఆపేక్ష అని దీన్ని బట్టే తెలుస్తుంది. ఒక్కోసారి పిల్లల్లో ఎదుగుదల ప్రారంభమైనప్పుడు ఇలాగే మానసికమైన మార్పులు వస్తూ ఉంటాయి. దాని గురించి మనం పెద్దగా కంగారు పడాల్సిన పనేం లేదు. సత్యం రాంబాబు అంటే పార్థు చూపిస్తున్న విముఖత్వం గురించి కూడా చెప్పాడు. చెబుతున్నానుగా, మార్పు ప్రారంభమైతే అది ప్రతి ఒక్కరి పట్ల ఉంటుంది అన్నాడు డాక్టర్. అవతల అతని కోసం పేషెంట్లు కాచుకొని కూర్చున్నారు. సత్యం మీద గౌరవం కొద్దీ ఇంతసేపు మాట్లాడాడు. అదే ఇంకొకరైతే అవసరమైన మీ ఆదుర్త తప్ప మీ అబ్బాయికి ఏ జబ్బు లేదు, వెళ్ళండి అని చెప్పేవాడు. సత్యం డాక్టర్ గారికి నమస్కరించి లేచాడు. మీరన్నట్టుగానే ఏమీ లేకుండా ఉండి వాడు ఆరోగ్యంగా ఉంటే అదే నాకు 10,000 అన్నాడు. ఏమీ లేదని నేను చెబుతున్నానుగా అన్నారు డాక్టర్. అతను చిన్నపిల్లల వైద్యుడు కాదు, మానసిక అలజడులను గ్రహించే డాక్టరు కాదు. కానీ అంతా నాకు తెలుసనే అహం మాత్రం చాలా ఉంది. సత్యం లేచి బయట వరండాలోకి వచ్చాడు. అక్కడ స్తంభాన్ని ఆనుకొని గోళ్లు కొరుకుతూ పార్థు నిలబడి ఉన్నాడు. సత్యం దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేశాడు. పార్థు ఉలిక్కి పడుతూ ఆ చేయి లాగేయబోయి తండ్రి అని గ్రహించి ఆగాడు. పద వెళదాం అన్నాడు సత్యం. ఇద్దరూ వీధిలోకి వచ్చారు. ఇదివరకైతే పార్థు తండ్రిని రకరకాల ప్రశ్నలతో ఊపిరాణించేవాడు కాదు. బజార్లో నడుస్తూ ఉంటే అది కావాలి ఇది కావాలి అంటూ పేచీ పెట్టేవాడు. ఇప్పుడు ఆ ప్రసక్తే లేదు. మూగవాడిలా ఉంటున్నాడు. బెలూన్స్ కొనిపెట్టనా అడిగాడు సత్యం. వద్దన్నట్లు తల తిప్పాడు. ఐస్ క్రీమ్ కావాలా? ఊహు. రాంబాబు మామయ్య వాళ్ళింటికి వెళ్దామా? పార్థు నిటారుగా అయ్యాడు. ఆ కళ్ళల్లో కోపం అసహ్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీ ఇష్టం, నువ్వు వెళ్దామంటేనే వెళ్దాం. పార్థు తండ్రి వంక చూశాడు. చెప్పు, సత్యం మళ్ళీ అడిగాడు. పార్థు మాట్లాడలేదు. మళ్ళీ గోళ్లు కొరకసాగాడు. గోళ్లు కొరకవద్దని చెప్పానా? సత్యం మందలింపుగా అన్నాడు. పార్థు వెంటనే నోట్లోంచి వేళ్లు తీసేసి తప్పు చేసిన వాళ్ళ తలదించుకున్నాడు. సత్యం పార్థుని తీసుకొని రాంబాబు ఇంటికి వెళ్ళాడు. కానీ రాంబాబు ఇంట్లో లేడు. ఇంటికి తాళం వేసి ఉంది. మీ ఇంటికే వెళ్ళాడు అని పక్క ఇంటి వాళ్ళు చెప్పారు. పార్థు మనసులో భయం మొదలైంది. రాంబాబు తమ ఇంటికి వెళ్ళాడు. నాన్న తను ఇంట్లో లేరు. అమ్మ రాంబాబు ఎక్కడికైనా వెళ్తారేమో. సత్యం ఇంటికి వెళ్ళటానికి త్వరపట్టం లేదు. ఆ ఊళ్ళో ఇంకేవేవో పనులు ఉంటే చూసుకుంటున్నాడు. నాన్న, ఇంటికి వెళదాం. పార్థు తండ్రి చేయి బట్టి లాగాడు. వెళ్ళిపోదాం. ఇదిగో సుబ్బయ్య గారిని కలిసి ఆయనతో కాస్త పనుంది. కాదు, వెళ్ళిపోదాం మారం ప్రారంభించాడు. ఛత్, నోర్ముయ్, సత్యం కసిరాడు. పార్థు మళ్ళీ మాట్లాడలేదు. సుబ్బయ్య గారింట్లో పార్థుని పక్కన కూర్చోబెట్టుకు సత్యం ఆయనతో మాట్లాడుతున్నాడు. పార్థు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అమ్మ ఇక తనకు కనిపించదేమో. ఈ నాన్న రైలు కింద చచ్చిపోవాల్సి వస్తుందని తెలియక ఇక్కడ కూర్చొని సుబ్బయ్య గారితో కబుర్లు చెప్తున్నాడు. సుబ్బయ్య గారు సత్యం మాటల్లో దేనికో పెద్దగా నవ్వుకుంటున్నారు. కనీసం తనైనా ఇంటికి వెళితే అమ్మని వెళ్లకుండా ఆపేయచ్చు. కానీ నాన్న వెళ్ళనీయడే. పార్థు బుర్ర నిండా ప్లేన్స్ తిరుగుతున్నంత మూతగా ఉంది. ఒంటి నిండా చిరుచెమటలు అలుపుకోసాగాయి. నాన్న మెల్లగా పిలిచాడు. ఏమిటి? పాస్ పోసుకొని వస్తాను. చిటికిన వేలు చూపిస్తూ రహస్యంగా అడిగాడు. ఆ వాకిట్లోకి వెళ్ళిరా. ఆయనతో మాట్లాడుతూనే అన్నాడు సత్యం. పార్థు మెల్లగా బయటకొచ్చాడు. వీధి గుమ్మం దాటాడు. ఒక్కసారి భుజం మీదుగా తల తిప్పి వెనక్కి తిరిగి చూశాడు. సత్యం నవ్వుతూ ఏదో అంటున్నాడు.
పార్థు పక్కకి తిరిగాడు. అతని కాళ్ళకి ఒక్కసారిగా 1000 రైలింగుల శక్తి వచ్చింది. పరుగు లంకించుకున్నాడు. పార్థు ప్రాణాలు తెగించినట్లుగా పరిగెత్తుతున్నాడు. రైల్వే లేన్ దగ్గరికి వచ్చేసరికి గేటు వేసి ఉంది. దూరంగా రైలు ధన్ ధన్లాడుతూ వస్తుంది. పార్థు లెక్క చేయలేదు. గేటు పక్క ఉన్న సందులో నుంచి దూరాడు. మెరుపులా ఆ పట్టాలు దాటబోయి తూలిపడ్డాడు. మళ్ళీ వెంటనే లేచాడు. మోకాళ్ళు మోచేతులు కొట్టుకుపోయాయి. చెంప మీద గిరుకుపోయింది. ముఖానికి మట్టి అంటింది. పార్థుకి ఆ క్షణంలో దెబ్బలు తగిలిన బాధ కూడా తెలియలేదు. వెంట్రుక వాసులో రైలు కింద పడబోయే ప్రమాదం తప్పించుకొని మళ్ళీ పరుగు లంకించుకున్నాడు. పార్థు, అయ్యో ఓ పార్థయ్య! సత్యానికి తెలిసిన ఓ రైతు పార్థు పట్టం చూసి గేటు అవతల నుండి కేకలు పెడుతూ పిలిచాడు. పార్థు వెనక్కి చూడలేదు. పరిగెత్తుతూనే ఉన్నాడు. అమ్మా అమ్మా అని ఏడుస్తున్నాడు. ఒంటి నిండా దెబ్బలతో దుమ్ము కొట్టుకుపోయిన బట్టలతో పార్థు వగరుస్తూ ఇంట్లోకి దూసుకువచ్చాడు. అక్కడ రాంబాబు కుర్చీలో కూర్చొని ఉన్నాడు. అతని పక్కన పెట్టె బెడ్డింగ్ కూడా ఉంది. లక్ష్మి మంచి చీర కట్టుకొని ముస్తాబై ఉంది. అమ్మా! పార్థు తల్లిని కౌగిలించుకొని బావురుమన్నాడు. పార్థు, ఈ దెబ్బలేమిటి? నాన్నేరి ఎక్కడా? ఆదుర్దాగా అడిగింది. మమ్మల్ని వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, వెళ్ళకమ్మా. పార్థు పిచ్చిపట్టిన వాడిలాగా ఏడుస్తున్నాడు. ఏమిటి? నేనెక్కడికి వెళ్ళిపోతాను? నీకేమైనా పిచ్చిపట్టిందా? నువ్వు కొత్త చీర ఎందుకు కట్టుకున్నావు? గుడికి వెళదామని. పార్థు నమ్మలేదు. తన్ని మోసం చేస్తోందని అనుకున్నాడు. అక్కడ పెట్టి ఉన్న రాంబాబు పెట్టే బెడ్డింగ్ని భయంగా చూశాడు. నేను రాకపోతే వీళ్ళిద్దరూ వెళ్ళిపోయేవాళ్లే అనుకున్నాడు. అరగంట తర్వాత సత్యం వచ్చాడు. అతని వెంట రైల్ గేట్ దగ్గర పార్థుని పిలిచిన రైతు కూడా ఉన్నాడు. వీడిలా పారిపోయి వచ్చాడేమిటి? నేను కంగారు పడిపోయి అక్కడంతా వెతికాను అన్నాడు సత్యం. కాస్తలో ప్రమాదం తప్పిందంట చలమయ్య చెప్పాడు. సత్యం కొడుకు దగ్గరికి వచ్చాడు. ఏరా పార్థు, నాతో చెప్పకుండా ఎందుకలా వచ్చావు? పార్థు బిక్కముఖం వేసి భయంగా చూశాడు. ఇంకోసారి ఎప్పుడైనా అలా వస్తావా? సత్యం కోపం పట్టలేక పార్థు వీపు మీద 4 చరిచాడు. అబ్బా ఊరుకోండి, వాడికి అసలు దెబ్బలు తగిలాయి. లక్ష్మి వారించింది. సత్యం పార్థు కోసం ఎంత భయపడి ఉంటాడో లక్ష్మికి బాగానే తెలుస్తుంది. ఏరా, అసలు నాకు చెప్పకుండా ఇంటికెందుకు వచ్చావు? పార్థు మాట్లాడలేదు. నేల మీదకు చూస్తూ నిలబడ్డాడు. ఇదంతా ఆ రాంబాబుగాడి మూలంగానే. నాన్న నన్ను ఎప్పుడైనా కొట్టాడా? పోన్లే, కొడితే కొట్టాడు. అమ్మని రాంబాబుతో వెళ్లకుండా ఆపేశాను అనుకున్నాడు పార్థు. నేను ఊరు వెళుతున్నాను, వారం రోజుల వరకు రానని చెప్పి వెళ్దామని వచ్చాను. ఇవిగో ఆ కాగితాలు టైప్ చేశాను అంటూ రాంబాబు కవర్ తీసి ఇచ్చాడు. అంతా అబద్ధమే, నాన్న నేను వచ్చేశాం కదా అని అట్లా చెబుతున్నాడు పార్థు అనుకున్నాడు. పార్థు తరచూ స్కూల్ మానేస్తున్నాడు. కడుపు నొప్పో కాలు నొప్పో ఏదో ఒక వంక పెట్టి ఇంట్లో ఉండిపోసాగాడు. పరీక్షా ఫలితాలు వచ్చాయి. పార్థు తప్పాడు. క్లాసులో అందరికంటే బాగా మార్కులు తెచ్చుకొని హుషారుగా ఇంటికి వచ్చే పార్థు ఇప్పుడు తప్పి ఇంట్లో కూర్చున్నాడు. వీడికసలు ఏమైంది? సత్యం కోపం అణుచుకుంటూ అన్నాడు. అదే నాకు తెలియటం లేదండి అంది లక్ష్మి భయంగా. మన గారాబం ఎక్కువైందేమో, పోనీ హాస్టల్లో వేసేద్దామా అన్నాడు సత్యం. నాకు కూడా అలాగే అనిపిస్తుంది అంది లక్ష్మి. అమ్మ ఎలాగైనా తనను దూరంగా పంపించేయడానికి ఆలోచిస్తుందనుకున్నాడు పార్థు. ఆ రాత్రి తండ్రి పడుకుంటే దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఏమిట్రా అని అడిగాడు. నేను హాస్టల్కి వెళ్ళను క్రింద చూస్తూ చెప్పాడు. వెళ్ళవు? ఎందుకని? నాకు ఇష్టం లేదు. చదువుకోవటం ఇష్టం లేదా? హాస్టల్కి వెళ్ళటం ఇష్టం లేదా? పార్థు జవాబు చెప్పలేకపోయాడు. అమ్మని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. సత్యం వెంటనే ఏమీ అనలేదు. అయితే ఇక్కడే ఉండి బాగా చదువుకుంటావా అన్నాడు. చదువుకుంటా అన్నట్లు తల ఊపాడు. తర్వాత సత్యం భార్యని పిలిచి నువ్వే మెల్లగా వాడి మనసులో అసలు ఏముందో కనుక్కో అన్నాడు. పార్థు రాత్రివేళ ఆదమర్చి నిద్రపోడు. నిద్రలో కనీసం 4-5 సార్లైనా అమ్మా అమ్మా అంటూ లేస్తాడు. వీడు దేనికో భయపడుతున్నాడు లక్ష్మి. లక్ష్మి కొడుకు గురించి అంతా చెప్పగా వర్ధనమ్మ అంది. పార్థుకి తాయెత్తు కట్టించారు. మంత్రించిన విభూతి తినిపించారు. అయినా పార్థు ప్రవర్తన ఏమీ మారలేదు. లక్ష్మి ఒకసారి కొడుకుని తలదువ్వుతూ దగ్గరకు తీసుకుంది. ఏరా పార్థు, నిద్రలో ఎందుకలా కలవరిస్తున్నావు? నీకేమైనా పీడకలలు వస్తున్నాయా? పార్థు మాట్లాడలేదు. చెప్పు. పార్థు అవును అంటూ తల ఊపాడు. ఏమని వస్తుంది? లాలనగా అడిగింది. నువ్వు రాంబాబుతో లేచిపోయినట్లు, నాన్న రైలు కింద చచ్చిపోయినట్లు. లక్ష్మి నిశ్చేష్టాలే చూసింది. పార్థు తల్లి గుండెల్లో తలదాచుకున్నాడు. అమ్మా, నువ్వు రాంబాబుతో వెళ్ళిపోకు. చీచీ పిచ్చి వెధవ, ఏం మాటలు రావి? ఆ తర్వాత లక్ష్మి కొడుకుతో ఇంకేం మాట్లాడలేకపోయింది. పార్థు సీను ఆడుకుంటూ ఉండగా సీను అన్నాడు. ఒరే పార్థు, మన దేవాలయానికి ఒక సన్యాసి వచ్చాడురా. ఆయన దగ్గర భలే మంత్రాలున్నాయి.
అరచేతిలో మనకు చిలుక కనిపిస్తుంది, పాము కనిపిస్తుంది, అన్ని గమ్మత్తులు చేస్తాడు. ఆయన దగ్గర చాలా గొప్ప విద్యలు ఉన్నాయిరా. మనకి ఒక పువ్వు ఇస్తాడు, అది మనకిష్టం లేని వాళ్ళ మీద పడేస్తామనుకో వాళ్ళు చచ్చిపోతారు, మన ఇంటికే రారు. సీను చెబుతున్న ఆ మాటలన్నీ పార్థు శ్రద్ధగా విన్నాడు. నేను వస్తాను, ఆ సన్యాసి దగ్గరికి తీసుకెళ్తావా అని అడిగాడు. ఓ అన్నాడు సీను. ఇద్దరూ కలిసి సన్యాసి దగ్గరికి వచ్చారు. సన్యాసి శివాలయం మండపంలో గుడగొడమని శబ్దం చేసే ఒక గొట్టంలో ఏదో పీలుస్తూ కూర్చున్నాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి, మెడ నిండా పూసల పేర్లు ఉన్నాయి, జుట్టు జడలు కట్టి ఉంది. సీను వెళ్ళి నమస్కారం చేశాడు. పార్థుని చేయమని మోచేత్తో పొడిచాడు. పార్థు కూడా చేశాడు. వీడు మా స్నేహితుడండి అన్నాడు సీను. నువ్వెవరు అన్నాడు సన్యాసి బొంగురు కంఠంతో. నేను పూజారి కొడుకునండి. అతను పార్థునే చూస్తూ గుడుగుడా పిలుస్తున్నాడు. మాకు మాకు ఒకటి కావాలండి అన్నాడు సీను. ఏం కావాలి? మీరు మంత్రించి ఇస్తారే పువ్వు, అది కావాలి. పువ్వా? ఏం పువ్వు? అదేనండి, ఆ పువ్వుని ఇష్టం లేని వాళ్ళ మీద పడేస్తే వాళ్ళు చచ్చిపోతారే అది. సన్యాసి సీనుని పార్థుని ఎగాదిగా చూశాడు. ఆ పువ్వుకి ఆ శక్తి రావాలంటే నేను రాత్రంతా పూజ చెయ్యాలి, దాన్ని కింద పెట్టి చేయకూడదు. ఆకులో ఏదైనా బంగారపు వస్తువు పెట్టి దాని మీద ఆ పువ్వు ఉంచి మంత్రాలు చదవాలి. మీ దగ్గర బంగారం ఎక్కడ ఏడిసింది కానీ పొండి. సీను పార్థు వైపు చూశాడు. పొండి, ఇక్కడ ఎందుకు నుంచున్నారు అన్నాడు. నేను చెప్పలా, ఆయన గొప్ప సన్యాసని. బంగారం మనం ఇస్తే ఆ పువ్వు ఇచ్చేస్తాడు, ఆ బంగారం మనకు తిరిగి ఇచ్చేస్తాడా పార్థు అడిగాడు. ఏమో మరి. ఇద్దరు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళారు. బంగారం మళ్ళీ మాకు తిరిగి ఇస్తారండి సీను అడిగాడు. ఇవ్వకపోతే నాకెందుకు, ఆ పువ్వుతో పాటు అది కూడా ఇచ్చేస్తాను. సీను పార్థు మళ్ళీ దేవాలయం మండపం దిగి నంది దగ్గరికి వచ్చారు. మా అమ్మ మెళ్ళలో గొలుసు కూడా లేదు, లేకపోతే నేను తప్పక తెచ్చేవాణ్ణి అన్నాడు సీను. మా అమ్మ దగ్గర ఉంది, కానీ పార్థు భయపడ్డాడు. మళ్ళీ మనకి ఇచ్చేస్తాడు కదా, జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసిన చోట పెట్టేస్తే సరి. పార్థు ఇంటికి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళావురా పార్థు అంది లక్ష్మి. సీనుతో ఆడుకుంటున్నానమ్మా. ఇద్దరికీ మళ్ళీ స్నేహం కలిసిందన్నమాట. కాస్త అక్కడే కూర్చో, నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను. లక్ష్మి తువ్వాలు, చీర, జాకెట్ తీసుకుని వెళుతూ అంది. పార్థు కూర్చున్నాడు. లక్ష్మి తలంటి పోసుకుంటుంది. ఇప్పుడప్పుడే రాదు, అమ్మకి చంద్రహారం గొలుసు ఉంది, అది ఎప్పుడైనా పండగలకి పెట్టుకొని మళ్ళీ తీసి పెట్లో దాచేస్తూ ఉంటుంది. పార్థు మెల్లగా పడగదిలోకి వచ్చాడు. అతనికి భయం వేసింది, గుండెలు దడదడలాడుతున్నాయి. అలాగే ధైర్యం తెచ్చుకుని పెట్టె తెరిచాడు. అందులో నుంచి అల్లిక సంచిలో కాగితం పొట్లంలో చుట్టి ఉన్న గొలుసు తీసుకొని జేబులో వేసుకున్నాడు. తలుపులు దగ్గరగా వేసి సీను కోసం పరిగెత్తాడు. కథ కొనసాగుతుంది. కథలను ఇష్టపడే వాళ్ళందరూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మి. అలాగే మీ కమెంట్స్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.